ఎన్నారాడు ఇటు సత్యరంగయ్యరాడు వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకుని ఈ నా కొడుకులు మాత్రం ఇక్కడ పడిగాపులు కత్తుంటారు. వీళ్ళు సావుల్ని లెక్కేరు, సచ్చిన వాళ్ళు అస్సలు లెక్కేరు. నువ్వు చూడకో, మొఖాలు ఇలాగే ఉండాలి, మాటలు వాళ్ళ గురించి మాడుకోవాలి, నువ్వు తల ఒప్పుకో, ఇలాగే సొత్తుండు. ఇవాళ పొద్దుటనగా వచ్చాం, ఇవాళ పిలుస్తారా? జెండాలు ఎగరేయటం అంటే తల్ల ఎగరేయటం అనుకున్నా టైం పట్టుద్ది. సచ్చినోడికి ఎక్కువ సెచ్చేస్తారా, సావు దొబ్బినోడికి ఎక్కువ సెచ్చేస్తారా? ఎర్రి దెబ్బ సచ్చినోడు సెచ్చేస్తారా దరిద్రుడు అంటే లా ఏం చెప్తుందా అని. లా ఏం చెప్పుద్రా, తిని పడుకోమంటది. వచ్చేస్తున్నాడు సత్తరంగా, వచ్చేస్తున్నాడు, మొత్తం తోలు తీసేస్తాడు ఒక్కొక్కడిని. ఏమనుకుంటున్నారు? ఈడు పొద్దు నుంచి 6 సార్లు వెళ్ళొచ్చాడు లోపలికి. రాడు ఈడు బోనీయుడు. ఏ ముహూర్తాన్ని మెల్లో దండేశాడో గానీ నట్టుకుని వదలట్లేదురా బాబు. చాలా యాదవ కబుర్లు మీరుని లోపల జడ్జి ఏమంటున్నాడు తెలుసా? నేను చదివింది ఇలాంటి యాదవ కేసులు తీర్చడానికి అంటున్నాడు. ఏ అలా ఎందుకు అనుకోవాలి? బతికితే 2 రోజులు మాగలా బతకాలనుకోవచ్చు కదా. మరే అవునరా, ఇలాంటి యాదవ పొక్కు కబుర్లు చెప్పడానికి బోళ్ళది వచ్చేద్దే. ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు. నీ అమ్మ ఏంటి అలా చూస్తున్నావు? లే, ఏదో దొమ్మి కేసని చెప్పి బయట తీసుకొచ్చేస్తాను. ఏంటి రాంబోలంగా రెడీ వచ్చేస్తాడు సత్తరంగా, వచ్చేస్తున్నాడు రా. ఎవరిని వదలడు. పెద్ద పోటుకెళ్ళి తయారయ్యారు. నా కొడుకులు ఎవరినైనా కొడితే వాడికి తలరాటు బాగుంటే తప్ప బతకలేడు. ఒకవేళ బ్రతకాలంటే వాడు అమ్మ 4 దండాలు పెట్టుకోవాలని నేను చెప్పుకుని మురిసిపోతుంటే మీరేంట్రా కోట్లమ్మ తిరుగుతా అని బతిమలాడుకుని నేను బతిమలాడుకుని వస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు వెళ్తాం గొడవల్లోకి? పచ్చిమిరపకాయ ఏదన్నా ఏంట్రా ఏలంత పచ్చిమిరపకాయ తింటాకే వెనక ముందు ఆలోచిస్తే నెదవ్వే మళ్ళా పౌరుషాలతో ఆడి మీదకి ఈడి మీదకి వెళ్ళడం. నీ అబ్బా నూతులో కప్పెట్ట ఎడవ నా కొడుకల్లారా. నువ్వొక దానివే, నోటికి అద్దు పొద్దు లేకుండా పోయి కనిచ్చే. దీనికి ఏం తక్కువ లేదు. అరే నువ్వు రారా. మనం అడిగేయడంలో తప్పులేదురా, కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా. అది గట్టిగా వాగిందంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాని గొడవ వదిలి నీ అమ్మ బతికామంటే నిన్నటి కంటే ఇయ్యాల బాగుండాలి, ఇయ్యాలటి కంటే రేపు బాగుండాలి కదా. దిగాం కదా, లోతు చూడాల్సిందే. ముందు ఒకళ్ళకొకళ్ళు ఉండాలి కదా. తల్లికి ఒకడు పోయినా పోయినట్టేరా. అంత దూరం నుంచి వచ్చావు ఎందుకీ? ఉన్నాడు కదా మాకో ఎదవా, నానని చెప్పుకు తిరిగేవాడు. పీకల దాకా తాగేవాడికి ఈకలతో దిష్టి తీసేస్తే మానేస్తాడా? అయినా తాగుడు మానేసి ఏమెక్కువ రేగాలంట. అదే ఆడేదో రకంగా తాగుడు మానిపిద్దామని. ఇంకో పక్క అందరూ అంటానే ఉంటారు కదా నన్ను, చాట్లో పెట్టమ్మేశారు అని. మా అమ్మ ఎక్కడుందో, నాన్నెక్కడున్నాడో, అసలు అమ్మిందెవరో ఇవన్నీ చెప్పకుండా ఎక్కడ చచ్చిపోతాడో అని. నీకంటూ అమ్మ నాన్న అని రాసిపెట్టినోళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు. రావాల్సినప్పుడు ఆళ్లే వస్తారు. ఏంటది? పాపిడి బాబియా? ఎక్కడికి? అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. నువ్వు ఇక్కడికి తీసుకెళ్తే అక్కడికే, ఇంకా తిరిగి ఈ ఊరు రావద్దు. దా వెళ్ళిపోదాం. అమ్మాయి ఇలాంటి గాలి నా కొడుకులకే పడతారు. ముసలి కొడక అబద్ధం అని చెప్పి మళ్ళీ ఇదొకటి ఏంటి? లైక్ నైవేద్యాలు ఎట్టుకునే ఏలారా ఇది? యాదవా కోడిని ఇప్పుడు ఎట్టుకొచ్చావు? కోళ్ళు పట్టుకోవడం అంటే అంత సులువా అమ్మా? కొంపల మీదకి ఎక్కాలి, సందులంట తిరగాలి. నమ్మకం నీ బలహీనత, సారా నా బలహీనత. ఆయన నాకెందుకే, సాయంత్రం అమ్మోరికి తిప్పు, ఊరంతా చల్లగా చూస్తుంది అది. కొత్త
హఠాత్తుగా పండుగని ఊళ్ళోకి వచ్చారేంటి? అయినా పండుగ నాడు కూడా మీ కొడుకులు కొత్త చీర కొనలేదా? పోని మమ్మల్ని ఏమంటావా? తప్పుడు నా కొడక, నువ్వెవడా నాకు చేరుకొని ఇయడానికి? వానికి మాలేదవా? రారా, ఎంత ధైర్యం నా కొడక! తాగుదామనుకుంటే కప్ప ముట్టిన ఎంగిలి రాయా. దాని మనసులో ఏ కల్మసం ఉండదురా, అది అందరినీ ఒకేలా చూస్తుంది. అంతే బాబు, తడి తక్కువ తమాషా ఎక్కువ. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఉన్నారే ఆత్రం. ఆరు సంవత్సరాల నుండి ప్రతిరోజు ఏ ఊని కట్టావో అన్నీ గుర్తున్నాయి నాకు. కానీ ఒక్కటి, అన్ని గుర్తున్నప్పుడు నువ్వు కనిపించిన వెంటనే నా నోటి నుండి బూతులు అయిపోయి చూసావా? బాగా కోపం వచ్చినప్పుడు తిమ్మిరెక్కిపోయి ఉంటాం కదా, అప్పుడు నోరు ఎలా పడితే అలా వాగకుండా నీలాంటిది ఒకటి ఉంటుందో అవద్ది. దానికి కావాలి నువ్వు జీవితాంతం. అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. మనం పెళ్లి చేసుకుందాం, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం. మనం తప్పు చేయనంత వరకు తప్పుగా కనిపించేది ఏది తప్పు కాదు. పదేళ్దాం. ఇలాగే రోజు వస్తావా? సరే. చూస్తారంట్రా, లెగండి. జెండా పాతిన కాడి నుంచి ఈ పెదకాపులు ఎవరిని ఆపలేకపోతున్నాం. ఎదవెచ్చలికి పోకండ్రా. వాళ్ళు మా వాళ్ళే, అదే వచ్చింది గొడవ. గొడవమ్మా నువ్వు చెప్పమ్మా. ఏ మీకు తెలీదా? మీకు తెలీదా అంట. అసలు ఆడోళ్ళని జారేస్తుంది నీ కొడుకే కదా. కేకేస్తే వచ్చేస్తారు, కేకేస్తే వచ్చేస్తారు అని ప్రతి ఓడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అది మీలాంటి వాళ్ళ వల్ల కాదా? ఎరా పెదకాపు, ఇది మీకు కాబోయే వదిన అవునా? ఇలా ఇదిలోకి రాకూడదని గడ్డెడతాం తెలదా? ఎరా తీరుపు తీరుతో పల్లాలు కొట్టించుకుంటావా? పెద్ద చిన్న తేడా లేదా? ఆగండి కుర్రోలు, కొద్దిగా ఆగండ్రా. ఎల్లమ్మాయిలు ఎవరో కొద్దిగా ఇలా ముందుకు రండమ్మా. సత్యరంగయ్య గారు మనుషులు తీసుకెళ్లారని చెప్పారు కదా, డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదా పౌడర్ డబ్బులు ఏమైనా కొనిస్తానన్నారా? లేదా ఇంకేమైనా చేశాడా? ధైర్యంగా చెప్పండి. అంటేనండి మొట్టాలు తగ్గుతాయి అన్నారండి. ఏంటదే? మొట్టాలు తగ్గుతాయి అన్నారండి. మరి తగినయా? పనికి మాలేదవా? ఊర్లో ఆడపిల్లల్ని నీ ఇంటి ఆడపిల్లలు అనుకుంటే ఈ మాట అనగలిగేవాడువా? రేపు నీ పెళ్ళని చేయి పట్టుకుంటే తెలుస్తుంది. రోజు పట్టుకునేవాడు పట్టుకుంటున్నాడుగా 4-5 సార్లు. తేడా తెలుస్తలేదా? ఎంత బాధపడితే అంత బాధపడితే ఊరుకోరు. ఇక్కడ అంతలోకి అయిపోయినా మా ఇంట్లో ఎవరు రారు. ఇక్కడ ఎవరు రారా?
ఒక జోడులో ఒక కట్టే ఎక్కడ నాటలేకరా